హలో ఫ్రెండ్స్, ప్రతి వెబ్సైట్కి మెనూస్ ఉంటాయి. అందులో లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. చూడండి, ట్యూటోరియల్స్ ఉంటాయి. ఇందులో మనకి లిస్ట్ ఐటమ్స్ పెట్టుకున్నాం. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. అది ఒక్కొక్క పేజీలో కూడా పేజీ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా డాట్స్ రావటం కానీ వీటిని లిస్ట్ రూపంలో పెట్టుకోవడం దాన్ని లిస్ట్ బ్లాక్స్ అంటారు అన్నమాట. ఇది చూడండి, ఇట్లా ఇంకా ఉన్నాయి. ఇట్లా మనం పెట్టుకోవడాన్ని లిస్ట్ బ్లాక్స్ అంటారు. ఈ లిస్ట్ బ్లాక్స్ని ఎలా తయారు చేయాలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ లిస్ట్ బ్లాక్స్ అన్నమాట. వీటి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మన నోట్ ప్యాడ్లో మనం HTML కోడ్ టైప్ చేయటం, దాన్ని .htmlగా సేవ్ చేయడం గురించి లోగడ పాఠంలో తెలుసుకున్నాము. ఈ HTML మన నోట్ ప్యాడ్లో మళ్ళీ ఎడిటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు నోట్ ప్యాడ్లో ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఓపెన్ చేయాలంటే దానికి పద్ధతి ఒకటి ఉంది. దానికి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లో నోట్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకోండి. నోట్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ సోర్స్ కోడ్ ఓపెన్ చేయొచ్చు. ఈ సోర్స్ కోడ్ ఓపెన్ చేయడం ద్వారా ఇప్పుడు నేను ఇందా మీకు చూపెట్టాను చూడండి, దీని యొక్క సోర్స్ కోడ్ ఇదనమాట. ఇలా సో మనం HTML సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇందా చూపెట్టినట్టు చూజ్ ఓపెన్ విత్ అన్న దాంట్లో మనం నోట్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకు నోట్ ప్యాడ్ ఓపెన్ అవుద్ది. తర్వాత మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనం కింద ఇవన్నీ తీసేద్దాం. ఒక్కొక్కటి మాత్రం నేను మళ్ళీ వివరంగా చూస్తాను. ఈ లోగడ చెప్పిన HTML క్లోజింగ్ ట్యాగులు, హెడర్, టైటిల్ ట్యాగులు, బాడీ ట్యాగులు మాత్రం కామన్. ఇందులో లోగడ హెడర్ బ్లాక్ గురించి కూడా చెప్పుకున్నాము. హెడర్ బ్లాక్లో మనం ఆర్డర్ లిస్ట్ అని చేస్తున్నాము. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ గురించి మనం తెలుసుకుందాము. ఆర్డర్ లిస్ట్ బ్లాక్కి ఓపెనింగ్ OAL ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఆర్డర్ లిస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చాము. ఇందులో మనం ఐటమ్ లిస్ట్ పెట్టుకోవాలి. దానికి ఇంకో కమాండ్ ఉంటుంది. లిస్ట్ LI ఫర్ లిస్ట్ ఓపెనింగ్, లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్. మనకి ఇవ్వాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఈ మధ్య ఇవ్వడం ద్వారా మనకి లిస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవుతుంటాయి. ఇవ్వాల్సిన ట్యాగ్స్ అని మన ఐటమ్ పలానా ఐటమ్ అలా ఐటమ్ అని ఇవ్వడం ద్వారా ఓపెన్ అవుతుంటాయి అన్నమాట. ఇట్లా లిస్ట్ 1, ఇప్పుడు 2 ఐటమ్స్ ఇచ్చాను నేను ఆర్డర్ లిస్ట్ అనే సబ్ హెడ్డింగ్లో. ఒకసారి చూద్దాము. చూడండి, ఇక్కడ ఒకటో లిస్ట్ 1, రెండో లిస్ట్ 2. ఇట్లా ఆర్డర్ లిస్ట్ ఇవ్వడం వల్ల 1, 2, 3 మనం ఇవ్వకుండానే 1, 2, 3 సీరియల్ తీసేసుకుంటుంది అనమాట. మనకి ఈ ఆర్డర్ లిస్ట్ ఇవ్వడం వల్ల ఇట్లా మనకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల ఇట్లా ఇస్తుంటాం, వాడుతుంటాం కూడా మన వెబ్ పేజీల్లో చూస్తుంటారు కూడా మీరు. ఇంకా చాలా ఐటమ్స్ ఎట్లా ఇవ్వచ్చు, ఎన్నైనా ఐటమ్స్ అనే మనం ఇవ్వచ్చు. చూసారుగా, 3వ నెంబర్ కూడా వచ్చేసింది అనమాట. దీన్ని ఆర్డర్ లిస్ట్ అంటారు అనమాట. ఈ ఆర్డర్ లిస్ట్ కాకుండా ఇంకోటి ఉంది మనకి లిస్ట్ బ్లాక్లోనే. కాపీ చేసుకుంటున్నాను. దీన్ని అన్ఆర్డర్ లిస్ట్ అంటారు. ఇంకోటి ఈ అన్ఆర్డర్ లిస్ట్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్.
దీనికి కూడా సేమ్ ప్రొసీజరు. ఈ లిస్ట్ ఐటమ్స్ సేమ్ సేమ్ ఇన్సైడ్ ట్యాగ్ సేమ్, ఇన్సైడ్ ట్యాగ్ లిస్టు సేమ్ అనమాట. కాకపోతే మనకు స్టార్టింగ్ అన్ఆర్డర్ లిస్ట్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, మిగిలిన లోపలికి మాత్రం సేమ్ ఇలాగ ఉంటాయి. ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. అన్ఆర్డర్ లిస్ట్ చూసారా, డాట్స్ మాత్రం డిస్ప్లే అయ్యాయి, నెంబర్స్ డిస్ప్లే అవ్వనమాట. దీన్ని అన్ఆర్డర్ లిస్ట్ అంటారు. ఇది కూడా మనం చాలా చోట్ల వెబ్సైట్లో చూసుంటాం. ఇది మెనూలకు పెట్టుకోవడానికి కానీ, మళ్ళీ మనకు ఐటమ్ పలానా ఐటమ్ అని ఒక కేటగిరీని చెప్పడానికి కానీ మనకు ఉపయోగపడుతుంటాయి అన్నమాట. వీటిలో ఇంకొక చిన్న కమాండ్ ఒకటి చెబుతాను చూడండి. మన అన్ఆర్డర్ లిస్ట్లో ఈ సైడ్ చూశారు కదా డాట్లు ఎలా కనబడుతున్నాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రా కమాండ్ ఒకటి ఇవ్వడం ద్వారా మనకి దాని యొక్క స్టైల్ మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ టైప్ ఏ టైప్లో కావాలి ఈక్వల్ టు డిస్క్. మరి ఇప్పుడు ఉన్నది డిస్క్ టైప్ అనమాట. డిస్క్ కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రా సర్కిల్ అని ఇద్దాం. సారీ స్పెల్లింగ్ మిస్టేక్, సిఐఆర్ సర్కిల్ ఇస్తున్నాను. ఇప్పుడు టైప్ ఈక్వల్ టు సర్కిల్గా ఉంది. సేవ్ చేసి చూద్దాము. చూసారుగా సర్కిల్ వస్తున్నాయి. అట్లాగే మళ్ళీ టైప్ ఇంకో టైప్ కూడా మార్చవచ్చు మనం. స్క్వేర్, ఇట్లా 3 రకాలు మనం ఇచ్చుకోవచ్చు అనమాట. డిస్క్, సర్కిల్ అండ్ స్క్వేర్, ఇట్లా మనకు కావాల్సిన 3 స్టైల్ని ఎంచుకోవడం ద్వారా ఈ మెనూని అందంగా తయారు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ లిస్ట్ బ్లాక్లో లాస్ట్ది డెఫినేషన్ లిస్ట్ అంట. డెఫినేషన్ లిస్ట్ దాని అట్లా ఒకసారి కమాండ్ చూద్దాం ఒకసారి. డెఫినేషన్ లిస్ట్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, డెఫినేషన్ ఐటమ్స్, డిఫైన్ ద ఇన్సైడ్ లిస్ట్ అనమాట. ఇది ఇంకో ట్యాగ్ ఇస్తున్నాను. ఈ ట్యాగులు ఇచ్చినాక మీకు వివరంగా ఎట్లా ఎందుకు ఏ ట్యాగ్ ఇచ్చానో వివరంగా చెబుతాను. సేవ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది డెఫినేషన్ లిస్ట్ అనమాట. వుడ్ అని అది మనకు ఒక లిస్టు. ఆ లిస్ట్లో సబ్ లిస్ట్ వచ్చేటికి టేక్ వుడ్ అనమాట. ఇట్లా ఒక లిస్ట్లో మళ్ళీ సబ్ లిస్ట్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్ ఉపయోగపడుతుంది. ఒకసారి కోడ్ పరిశీలిద్దాము. మనం ఇందాక టైప్ చేసిన కోడ్ని. డిఎల్ లిస్ట్ ఓపెనింగ్ ట్యాగ్, డెఫినేషన్ లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్. ఈ డిటి అన్నది చూసారుగా, వుడ్ అనేది ఇది అనమాట. డిఫైన్ పలానా ఐటమ్ కేటగిరీ, మెయిన్ కేటగిరీ యొక్క లిస్ట్ అనమాట. దాంట్లో డిఫైన్ పలానా ఐటమ్ డిఫైన్ చేయడానికి డిడి ద్వారా పెడతారా ఈ కమాండ్ వాడనమాట. ఇంకో ఐటమ్ యాడ్ చేద్దాం కావాలని చూడండి. ఇట్లా మన లిస్ట్ ఐటమ్స్లో సబ్ లిస్ట్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ డెఫినేషన్ లిస్ట్ బ్లాక్ చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. ఇంతటితో లిస్ట్ బ్లాక్స్ యొక్క మనకు ట్యాగ్ల యొక్క ట్యూటోరియల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్